యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అధ్యయనోత్సవాలు ఘనంగా ముగిశాయి. డిసెంబర్ 30వ తేదీన ప్రారంభమైన అధ్యయనోత్సవాలను ఇవాళ నుత్తందారి చాత్మరతో ఉత్సవాలను పరిసమాప్తి పలికారు ఆలయ అర్చకులు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అధ్యయనోత్సవాలు ఘనంగా ముగిశాయి. డిసెంబర్ 30వ తేదీన ప్రారంభమైన అధ్యయనోత్సవాలను ఇవాళ నుత్తందారి చాత్మరతో ఉత్సవాలను పరిసమాప్తి పలికారు ఆలయ అర్చకులు. 6 రోజుల పాటు ఉదయం సాయంత్రం వివిధ అలంకార సేవలో భక్తులకు దర్శనమిచ్చిన యాదగిరీశుడు చివరి రోజు అధ్యయనోత్సవాలలో భాగంగా లక్ష్మీ నరసింహస్వామి అలంకరణలో ఆలయ తిరుమాడ వీధుల్లో సేవపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారిని నరసింహస్వామి అలంకారంలో నయన మనోహరంగా వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు ఆలయ అర్చకులు. మేళ తాళాలు, మంగళ వాయిద్యాల హోరు నడుమ వేద పండితుల వేద పారాయణాలు, దివ్య ప్రబంధ పారాయణాల మధ్య ప్రత్యేక పూజలతో స్వామివారి చివరి రోజు అధ్యయనోత్సవాలు వైభవోపేతంగా జరిగాయి. అనంతరం లక్ష్మీ నరసింహస్వామి అవతార విశిష్టతను తెలిపారు. అధ్యయనోత్సవాలు జరిగే 6 రోజులు నిత్య శాశ్వత కళ్యాణం, బ్రహ్మోత్సవం, సుదర్శన నరసింహ హోమం, జోడు సేవలు రద్దు చేసిన ఆలయ అధికారులు రేపటి నుంచి పునః ప్రారంభించనున్నారు. దేవదేవ సురాः సిద్ధాः తీర్థాని చ మహర్షయः తత్సేవార్థమిహాయాతాः స్నానేనైతాः స్మృతార్థయా సర్వమంగళ సంయుక్త వేదవాక్యాది ఘోషణైః సహస్రధారయా స్నానం కర్తుం దేవ ప్రసీద మే. దేవదేవ సురాः సిద్ధాः తీర్థాని చ మహర్షయः తత్సేవార్థమిహాయాతాः స్నానేన శరీరం
శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగ మణిరాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ప్రియ భగవద్ బంధువులారా, శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దివ్యక్షేత్రంలో అత్యంత వైభవోపేతంగా వార్షిక పాంచాన్నిక దీక్షాపూర్వకంగా శ్రీ పాంచరాత్ర శాస్త్ర ఆగమోక్తానుసారంగా అధ్యయన మహోత్సవములు అత్యంత వైభవోపేతంగా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఎందరో ద్రావిడ ప్రబంధ పారాయణీకులు విచ్చేసి స్వామివారి సన్నిధిలో గానం చేశారు. మన రాష్ట్రం నుండే కాకుండా తమిళనాడు దివ్యక్షేత్రం నుండి కూడా అధ్యయన మహోత్సవ సందర్భంగా అధ్యాపక స్వాములు విచ్చేసి దివ్య ప్రబంధాన్ని భగవతు అనుగ్రహం కొరకు చక్కని గానం చేశారు. ప్రతినిత్యం కూడా ఉదయం సాయంకాలము వివిధ అలంకారాలలో స్వామివారు లక్ష్మీ నృసింహస్వామి వారు పురవీధులలో భక్తులందరికీ కూడా ఆనందమయంగా వివిధ అలంకారాలలో పురవీధుల్లో ఊరేగుతూ దర్శనమిచ్చారు. రామావతారము, కృష్ణావతారము, తిరువేంకటపతి అలంకారములలో శ్రీవైకుంఠనాథునిగా, లక్ష్మీ నారసింహునిగా వివిధ రూపాలలో పురవీధులలో భక్తులందరూ కూడా దర్శనమిచ్చారు. ఆయా దివ్య ప్రబంధ పారాయణం కూడా నిర్వహించడం జరిగింది. 5 రోజులలో భాగంగా నిన్న 5వ రోజు సాయంకాలము పరమద మహోత్సవం జరిగింది.